దేవాసుర యుద్ధములో గిరిపాషాణ మహీజములు కురియంగా గీర్వానులు అన్నింటిన్ నిష్ఠుర నారాచ పరంపరలు వరపుచున్ చూర్ణంబును గావింపన్ నిర్భరలీలన్ తమ చేయు సత్వములు దుర్భంగంబులై పోవగా తెరలను రాక్షస యోధ వీరుల మద ఉద్రేకంబు సంచిన్నమై రాక్షసులు దేవతలపై కొండలు బండలు చెట్లు వర్షిస్తూ ఉంటే దేవతలు కఠోరమైన తమ బాణాలతో ప్రయోగించి వాటిని ముక్కలు ముక్కలుగా ఖండించారు. ఈ విధంగా తమ బల ప్రయోగాలన్నీ భగ్నం కాగా రాక్షస సేనా నాయకులు మదోద్రేకంతో మరింతగా చెలరేగారు. ప్రచురముగా రాక్షసావలి కసురులపై నేయు నిబిడ కాండావలి దుర్వచనుండి ఎడ ఆడు మాటలు సుచరిత్రుని అందును పోలెను చొరబయ్యను నృపా. దేవతల మీద రాక్షసులు ఎడతెరిపి లేకుండగా బాణాలు కురిపించారు. అయితే మంచివారి విషయంలో చెడ్డవారి దూషణలు ఎలా వృధా అయిపోతాయో రాక్షసుల బాణాలు దేవతల పట్ల ఆ విధంగా వృధా అయిపోయాయి. ఆ సమయంలో మళ్లీ దేవతలు దానవుల మీద విరామం లేకుండా శస్త్రాలు అస్త్రాలు ప్రయోగించారు. ఆ దెబ్బకు రాక్షసులు తట్టుకోలేక పంతాలను పౌరుషాలను వదిలి సిగ్గు విడిచి తోకలు ముడిచి పరాజితులై పారిపోయారు. పారిపోతున్న వారిని చూసి దేవతలు అవహేళనగా కేకలు వేశారు. కొండల వంటి ఉద్దండులైన రాక్షసులు పౌరుషాన్ని కోల్పోయి ధనుర్బాణాలు వదిలిపెట్టి కథన రంగం నుంచి పారిపోవటం చూసి వేల్పులు వేలాకోలం చేస్తూ పెద్దగా వికటాట్టహాసాలు చేశారు. ఈ ప్రకారంగా తన అధీనంలోని రాక్షస సేనా నాయకులు రణరంగాన్ని వదిలి పారిపోవటం చూసి వృత్తాసురుడు పకపక నవ్వుతూ ఇలా అన్నాడు: మీరు వీరాది వీరులు ఈ విధంగా పారిపోవటం నీచమైన కార్యం. ఇది మీకు తగని పని. నన్ను చూడండి, సంగర రంగంలో సాటిలేని మేటి వీరుడైన ఈ వృత్తాసురుని శక్తి సామర్థ్యాలు మీకు తెలియవా? ఎందుకలా పారిపోతారు? ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కడు ఎప్పుడో ఒకప్పుడు మరణించక తప్పదు. కానీ 2 రకాలైన చావులే ఉత్తమము. ఒకటి యుద్ధ భూమిలో, రెండవది యోగ మార్గంలో. ఈ రెండూ కాకుండా ఇంకో విధంగా చస్తే ఆ చావు చావటం నీచాతి నీచం అని వారితో అని వృత్తాసురుడు దేవతలను ఉద్దేశించి, ఓరి, మీకు 4 కాలాల పాటు స్వర్గంలో సుఖంగా జీవించాలని కోరిక లేకపోతే రండి, నా ముందుకు వచ్చి నిలబడండి, నన్ను ఎదుర్కొనండి అంటూ కల్పాంతకాల మేఘంలాగా గంభీర కంఠస్వరంతో కఠోరంగా గర్జించాడు. ప్రళయకాల ప్రభంజనం వల్ల భగభగమండే అగ్ని జ్వాలల్ని తృణీకరించే కుటిల వీక్షణాలను ప్రసరింపజేస్తూ లయకాల మహారుద్రునిలాగా రౌద్రాకారం ధరించి మహా ఉద్రేకంతో బ్రహ్మాండ బాండం బ్రద్దలయ్యేటట్లుగా భుజస్పాలనం చేశాడు. ఈ విధంగా వృత్తాసురుడు భుజాన్ని తెరిచి పెద్దగా అరవడంతో ఆ ధ్వనికి లోకాలన్నీ చికాకు పడ్డాయి. సూర్యచంద్రులు అస్తమించారు. పర్వతాలు ఊగిసలాడాయి. ఆకాశం బ్రద్దలైంది. ఆ దేవాసుర యుద్ధములో వృత్తాసురుడు పెట్టిన పెను బొబ్బకు కూలిరి వియచ్చరులు, సోలిరి దిశ అధిపులు, వ్రాలిరి అమరవ్రజము, తూలిరి ఉరగేంద్రులు, ప్రేలిరి మరుద్ఘనము, జాలిగొనిరి అశ్వినులు, కాలు ఉడిగి రుద్రులు అవలీలన్ పడిరి ఆర్తిన్, వ్రేలిరి దినేశ్వరులు, కీలు వెడలినట్లు సురజాలములు పెన్నిదుర పాలగుచున్, దారాబీల గతితోడన్ తమ కేలి ధనువులు విడిచి నేలన్పడి మూర్ఛలను తేలిరి మహాత్మా. కర్ణ కఠోరమైన వృత్తాసురుని కంఠస్వరాన్ని విని పిడుగుపాటున నేల కూలిన ప్రాణుల్లాగా దేవేంద్రుని సైన్యాలు ఒడలు తెలియక రణరంగంలో పడి మూర్ఛపోయాయి. సాటిలేని సమరవీరుడైన వృత్తాసురుడు చేతన శూలం ధరించి మదపు టేనుగు కమలవనములో ప్రవేశించినట్లుగా యుద్ధ భూమిలో సంచరించాడు. కన్నులు మూసుకొని కథన భూమిలో తిరుగుతున్న ఆ దానవేంద్రుని పాదాల కింద పడి దేవతల దేహాలు నలిగిపోసాగాయి. ఈ విధంగా విశృంఖలంగా విహరిస్తున్న ఆ వీరుణ్ణి వీక్షించి ఇంద్రుడు 100 వజ్రాయుధాల శక్తి కలిగిన తన గదాదండాన్ని గ్రహణ కాలంలో సూర్యుని చుట్టూ వరదగుడి కట్టినట్లు గిరగిరా త్రిప్పుతూ వృత్తాసురుని పైకి విసిరివేశాడు. ఇంద్రుని గద గగన మండలం నిండా పెను మంటలు గ్రక్కుతూ మహావేగంతో వచ్చి ఆ ధనుజేంద్రుణ్ణి తాకింది. వృత్తాసురుడు ఆ గదాదండాన్ని ఎడమ చేతితో అవలీలగా పట్టుకొని ఇంద్రుని వాహనమైన ఐరావతం కుంభస్థలం మీద గట్టిగా ఒక్క పెట్టు పెట్టాడు. ఆ దెబ్బకు ఐరావతం తల బ్రద్దలై నెత్తురు చిమ్మింది. వజ్రాయుధం దెబ్బతిన్న పర్వతంలాగా ఆ తెల్ల ఏనుగు తల్లడిల్లి గిరగిరా తిరిగి భయంతో పరుగులు పెట్టింది. అప్పుడు ఆ ఐరావతాన్ని దేవేంద్రుడు తన చేతితో నిమురుతూ సేదదీర్చాడు. అది చూశాడు వృత్తాసురుడు. తన తోబుట్టువు విశ్వరూపుణ్ణి మట్టుపెట్టినవాడు వీడే అని పట్టరాని దుఃఖం కలిగింది. ఆగ్రహ ఆవేశంతో వికటాట్టహాసం చేస్తూ అసురేంద్రుడు ఆ అమరేంద్రునితో ఇలా అన్నాడు: నాకు అన్నగారు,
నీకు గురువు గారు, దీనజన రక్షకుడు, అందరికీ మేలు చేకూర్చే చల్లని చూపులవాడు మా అన్న విశ్వరూపుడు. అటువంటి మహానుభావుణ్ణి దుర్బుద్ధితో హత్య చేసిన పాపాత్ముడవు నీవు. ఈనాడు ఇక్కడ చేవదక్కి నా బాహు పంజరంలో చిక్కి 10 మందిలో నవ్వుల పాలైనావు. ఇదిగో ఈ నా శూలాన్ని దడదడ కొట్టుకుంటున్న నీ గుండెల్లో గుచ్చి మా అన్నగారి రుణం తీర్చుకుంటాను. ఎటువంటి నీచాతి నీచుడైనా నీలాగా కుటిల బుద్ధితో గురువును, అందులో ఆత్మ బాంధవుణ్ణి, పుణ్యమూర్తిని, భూసురవర్యుణ్ణి పట్టుకొని పశువును కోసినట్లుగా గొంతు కోసి చంపుతాడా? ఓరి ఇంద్ర, దయా దాక్షణ్యాలు కోల్పోయి సత్యాన్ని వదిలిపెట్టి ధర్మాన్ని విడిచిపెట్టి కీర్తిని పోగొట్టుకొని సిరి సంపదలను దూరం చేసుకుని పౌరుషాన్ని పారద్రోలి 10 మంది చేత తిట్లు తినే పాడు పని చేశావు. ఇటువంటి నీచాతి నీచుడవైన నీ చావుకు మంచివారెవ్వరూ కూడా బాధపడరు. నిర్భాగ్యుడవైన నీ మృత కళేబరాన్ని నక్కలు కూడా ముట్టుకోవు, కాకులు గ్రద్దలు సైతం అంటుకోవు. ఇంద్రుణ్ణి వధించాలని త్వరపడుతూ వృత్తాసురుడు ఇంద్రునితో ఇలా అంటున్నాడు. ఓరి, నీవు చేసిన పాతకానికి ఫలితంగా ఈరోజు నా చేతిలో చిక్కావు. ఇదిగో ఈ నా పదునైన శూలాగ్రాన్ని నీ గుండెల్లోకి దింపి నిన్ను వధించి నీ మాంసాన్ని ముక్కలు ముక్కలు చేసి నక్కలకు కుక్కలకు వెదజల్లుతాను. నీకు దిక్కున్నవాడెవడైనా ఉంటే ఇక్కడికి రమ్మను. దుర్వారమైన గర్భోద్రేకంతో కథన రంగంలో దూకి నా పదునైన శూలం అంచున భగభగ మండే అగ్ని జ్వాలల్లో సోమయాజి మేకలను వేల్చినట్లు నిన్ను వేల్చి నిన్ను పిశాచాలకన్నింటికీ తృప్తిగా విందు చేస్తాను. ఒకవేళ నీవే ఎదురు నిలిచి పదునైన వజ్రాయుధంతో నన్ను నీవు నిర్జింపగలిగినట్లయితే ఈ పంచభూతాలలో నేను కలిసిపోయి రణవీరుల పవిత్ర పాద పద్మ పరాగములో భాగాన్ని సంపాదించుకుని కృతార్థుణ్ణి అవుతాను. ఓరి జంబారి, ఇంకా సందేహిస్తావు ఎందుకు? అతి శీఘ్రంగా నీ భయంకరమైన వజ్రాయుధాన్ని నా మీద ప్రయోగించు. అత్యంత లోభబుద్ధి గలవానిని కోరిన అర్ధరాశి వలె నీ వజ్రాయుధం వ్యర్థం కాదు. ఎందుకంటే శ్రీ విష్ణుదేవుని తేజస్సుతోనూ దదీచి మహర్షి తపశక్తితోనూ నీ వజ్రాయుధం శక్తి సంపన్నమై ఉన్నది. అందువల్ల శ్రీ మహావిష్ణువు ప్రోత్సాహంతో నీవొక పెద్ద పోటుబంటువై ఈ శత్రుణ్ణి, ఈ వృత్తుణ్ణి జయించు. విష్ణువు ఎక్కడ ఉంటాడో విజయలక్ష్మి అక్కడే విరాజిల్లుతుంది. నేను భక్తవరదుడు పంకజాక్షుడు అయిన ఆ భగవంతుని పాదపద్మాలయందు ఇదిగో నా హృదయాన్ని పదిలపరుచుకుంటున్నాను. ఇంద్ర, ఇప్పుడు నీ వజ్రాయుధం బ్రేటుకు నా సంసార బంధాలన్నీ తెగిపోతాయి. పాంచభౌతికమైన ఈ నా శరీరాన్ని వదిలిపెట్టి సర్వేశ్వరుని సన్నిధికి చేరుకుంటాను. నేను నారాయణ భక్తి పరాయణుడను. నాకు స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలలో గల భోగభాగ్యాలు ఏవీ రుచింపవు. ధర్మ అర్థ కామాల జంజాటాలు ఏమాత్రము లేని మహా ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఆ భగవంతుని అనుగ్రహం అనుపమానమైనది, అన్యులకు అగోచరమైనది. నేను ఆ దేవాదిదేవుని పాదాలు సేవించే దాసులకు దాసానుదాసుడను అని వృత్తాసురుడు ఆ భగవంతుణ్ణి, విష్ణువును ఈ విధంగా ధ్యానించాడు. అరయంగ భక్త పాలనములైన భవచ్చరితంబులు ఆత్మ సంస్మరణము సేయ వాక్కు నిన్ను సన్నుతి సేయ శరీరము ఎల్లన్ కింకర పరివృత్తి సేయ మదిన్ కాంక్ష ఉనర్చదన్ గాని ఒల్లను నేను అరిది ధ్రువోన్నత స్థలమున్ అబ్జజు పట్టమున్ ఇంద్రభోగమున్. స్వామి, నా హృదయం భక్తులను పరిపాలించే భవదీయ సద్గుణ సముదాయాన్ని సర్వదా సంస్మరణం చేయాలి. నా వాక్కు నిన్నే ఎల్లప్పుడూ సన్నుతించాలి. నా శరీరం నిత్యము నీకు సేవ చేయాలి. ఇదే నా కోరిక. ఇంతకు మించి నేను ధ్రువలోకాన్ని గాని ఇంద్రభోగమును కాని బ్రహ్మపదాన్ని గాని ఆశించను. శ్రీమన్నారాయణ, ఆకలితో అలమటించే లేగదూడలు గోమాత కోసం ఎదురు చూస్తున్నట్లుగా, ఈకలు రాని పక్షి పిల్లలు తమ తల్లిరాక కోసం నిరీక్షిస్తున్నట్లుగా, విరహ వ్యాకుల అయిన జవరాలు విదేశగతుడైన భర్త కోసం ప్రతీక్షిస్తున్నట్లుగా నీ కోసం, నీ సమాగమం కోసం నా హృదయం ఉవ్విల్లూరుతున్నది. శ్రీ మహావిష్ణువును రాక్షసరాజు వృత్తాసురుడు ఇలా ప్రార్థించాడు. నాకును సఖ్యము పుణ్యశ్లోకులతోను గాని తత్వశూన్యులు సంసారైక విమోహులతోడన్ కాకుండన్ పునర్పుమయ్య కంజదలాక్ష. పుండరీకాక్ష, పుణ్యాత్ములైన మహనీయులతో మాత్రమే నాకు మైత్రి, స్నేహం ప్రాప్తించేటట్లుగా అనుగ్రహించు, కరుణించు. తత్వజ్ఞానం లేని వారితోనూ సంసార బంధాలలో చిక్కుకున్న వారితోనూ నాకు ఎటువంటి సంబంధము కలగకుండా ఉండేటట్లుగా నన్ను కటాక్షించు. ఈ విధంగా ఆ రాక్షసరాజు వృత్తాసురుడు అనంత కళ్యాణ గుణుడు, సర్వంతర్యామి అయిన శ్రీ మహావిష్ణువుపై తన మనస్సును లగ్నం చేశాడు. సంతోషంతో అతని శరీరమంతా పొంగిపోగా రణరంగంలో సంభవించే జయము, చావు రెండూ సమానమే అని భావించాడు. గర్భోద్రేకంతో ప్రళయాగ్నిలాగా భగభగ మండుతూ యుద్ధరంగంలో దూకాడు. అతడి భయంకర ఆకారానికి భూమి కంపించింది, దిక్కులు దద్దరిల్లాయి.
కల్పాంత కాలములో సముద్ర జలాలపై దూకిన మాదిరిగా వృత్తాసురుడు ఇంద్రుని మీదికి దూకి ఓరి ఇంద్ర సావు అంటూ శూలాన్ని ఇంద్రునిపైకి విసిరాడు. గిరగిర తిరుగుతూ నిప్పులు చెరుగుతూ ప్రళయాగ్ని జ్వాలలు కక్కుతూ కోటి సూర్యుల కాంతితో తనపైకి వస్తున్న ఆ శూలాన్ని దేవేంద్రుడు వజ్రాయుధంతో నేర్పుగా ఖండించాడు. అది చూసి దేవతలంతా ఆనందంతో పొంగిపోయారు. అప్పుడు వృత్తాసురుడు ఆగ్రహోదగ్రుడై పెద్ద ఇనుప గుదియ పట్టుకుని దేవేంద్రుని మీదికి ఉరికాడు. ఈ విధంగా విజృంభించి ప్రళయకాలంలో సూర్యమండలాన్ని చుట్టుకొని ఉన్న పరిశేషములాగా ఇనుప గుదియను గిరగిరా తిప్పుతూ ఐరావతం కుంభస్థలం మీద గట్టిగా ఒక్క పెట్టు పెట్టి ఇంద్రుని చెంప మీద పెళ్ళుమని బాదాడు వృత్తాసురుడు. ఆ ఇనుప గుదియ దెబ్బకు ఇంద్రుని వెల్ల ఏనుగు తెల్ల ఏనుగు తల్లడిల్లి గీ పెట్టింది. ఇంద్రుడేమో సొమ్మసిల్లి దిమ్మ తిరిగి వజ్రాయుధం జారవిడిచాడు. వృత్తాసురుని పరాక్రమానికి లోకాలన్నీ బెగడొందాయి. గరుత్మంతుని బారిపడిన కాలసర్పంలాగా వృత్తాసురుని పరాక్రమానికి లోబడిన ఇంద్రుని దురవస్థ చూసి ముల్లోకాలు అయ్యో అని విచారించాయి. అప్పుడు గజము పాటును జూచి కడుదీనగతిని జూచి పవికరంబు జారి పడుటను జూచి యుద్ధధర్మము ఎరిగియున్న శత్రుని జూచి సిగ్గుతోడ వజ్రి శిరము వంచే. ఆ సమయంలో తన వాహనమైన ఐరావతం భంగపాటు చూసి తన దీనస్థితి చూసి తన చేతిలోని ఆయుధం జారిపడిపోవటం చూసి యుద్ధధర్మాన్ని గుర్తించి తనపైకి దూకకుండా నిబ్బరంగా నిలబడి ఉన్న వృత్తాసురుణ్ణి చూసి దేవేంద్రుడు సిగ్గుతో శిరస్సు వంచుకున్నాడు. అప్పుడు ఆ దానవేంద్రుడు ఇంద్రునితో ఇలా అన్నాడు. ఇంద్ర, భయపడకు, నీకు అభయం ఇస్తున్నాను. యుద్ధరంగంలో ఆయుధం విడిచి ఉన్నప్పుడు శరణు అన్నప్పుడు వీరులైన వారు శత్రువులను సంపరు. సిగ్గుపడకు, నీ ఆయుధాన్ని నువ్వు తీసుకో. వృత్తాసురుడు ఇచ్చిన అభయముతో వజ్రాయుధం ధరించిన దేవేంద్రుడు గ్రహణ అనంతరం రాహుగ్రహం ముఖం నుండి వెలువడే 1000 కిరణాలతో ప్రకాశించే సూర్యబింబం ఎలా ఉంటుందో అలా విరాజిల్లాడు. తన చేతిలోని వజ్రాయుధ కాంతులు దిక్కుల నిండా వెలుగులను వెదజల్లుతూ ఉండగా ఇంద్రుడు ఆశ్చర్యంతో కూడిన చిరునవ్వు చిందే ముఖంతో వృత్తాసురుణ్ణి చూసి గంభీరంగా ఇలా పలికాడు. దానవేంద్ర, నీ బుద్ధి ఉపనిషత్తుల వలె తత్వ విజ్ఞానంతో విరాజిల్లుతున్నది. దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువుకే నీవు ఆంతరంగిక భక్తుడవని తెలుసుకున్నాను. తాను సమస్త లోకాలలో వ్యాపించి సకల భువనాలను తనలో ఇముడ్చుకొని ప్రాణులను చిక్కులలో బంధించి చింతలలో ముంచి వింతలు చూపించి వినోదించే విష్ణుమాయను నీవు ఏకాగ్ర బుద్ధితో తెలుసుకోగలిగావు. ఇంకా ఈ భీకర ఆకారము నీకెందుకు? ఈ రాక్షస ఆకారం నీకెందుకు? దీనిని వదిలిపెట్టి పరమ పవిత్రమైన పురాణ పురుషుని స్వరూపాన్ని ధరించు. ఏ నియమంబును సలిపితివో, ఎట్టి మహాతపము ఆచరించితో పూని రజో గుణాభిరతిని పొందిన నీమతి శాంతదాంత సన్మానస మానసానుభవ మత్తమరాలున్ రోషభావ సన్మానున్ అమేయున్ ఆ ధనుజమర్దున్ భక్తి పొసంగెను ఎంతయున్. రాక్షసరాజా, ఎటువంటి దీక్షావ్రతాన్ని నీవు అవలంబించావు, ఎటువంటి మహా తపస్సును నీవు చేశావు. రజోగుణమందు అనురక్తమైన నీ మనస్సు భగవంతుడైన ఆ జగన్నాథుని భక్తి యందు ఆసక్తమైంది. శమదమాది సద్గుణ సంపన్నమైన మహాత్ముల మానసం అనే మానస సరస్సులో మైమర్చి విహరించే రాజహంస ఆ నారాయణుడు. రోషద్వేషాలకు అతీతమైన భావాలంటే ఆయనకు ఎంతో అనురాగము. నారాయణ రూపామృత పారావారమునంతేలు భక్తుండు తాన్ భూధారకృత కాతకోదక పూరంబులను ఏల తృప్తిని పొందు మహాత్మా. మహానుభావా, వృత్తాసుర, శ్రీమన్నారాయణుని ప్రేమ స్వరూపము అనే అమృత మహాసాగరములో ఓలలాడే భక్తుడు పంది ముట్టెలతో త్రవ్వబడిన పాటి గుంటలలోని మురికి నీటిలో మునిగి మురిసిపోతాడా? ఈ విధంగా పలుకుతున్న ఇంద్రుణ్ణి వృత్తాసురుడు యుద్ధానికి పురికొల్పాడు. ఉత్సాహం ఉరకలు వేసే మనస్సుతో ఎడమ చేతిలోని పరిగ ఆయుధాన్ని వృత్తాసురుడు గిరగిర తిప్పుతూ కుప్పించి ముందుకు దూకాడు. బ్రహ్మాండ బాండము బ్రద్దలయ్యేటట్లుగా భయంకరంగా గర్జిస్తూ మదపు టేనుగు ఆబోతుపైకి దూకినట్లుగా ఇంద్రుని మీదికి లంఘించి తన ఇనుప గుదియతో ఇంద్రుని ఎదురు రొమ్మును గురి చూసి కొట్టాడు. పిడుగు పడినట్లు తన గుండెలపై పడుతున్న ఆ పరిగను సురేంద్రుడు తన వజ్రాయుధంతో రెండుగా ఖండించాడు. వెంటనే పడగ పైకి ఎత్తిన ఆదిశేషుని మాదిరిగా ఉన్న అతని బాహుదండాన్ని నరికివేశాడు. 2 చేతులు మొదలంటా తెగిపోయి రక్తధారలు స్రవిస్తున్న వృత్తాసురుడు రెక్కలు నరకగా దివి నుండి భూమికి జారుతున్న కులపర్వతంలాగా కనిపించాడు. ఆ రాక్షసరాజు ఆగ్రహంతో కనుబొమలు చిట్లించాడు. వృత్తాసురుడు ప్రళయకాలమందలి భయంకర జ్వలన జ్వాలల వంటి
క్రూరమైన కఠోర వీక్షణాలతో తేరిపార చూడరాని వాడై ఆకాశమంతా నోరు తెరిచి నింగికి నేలకు 2 దవడలను అత్తించాడు. సముద్ర మదన సమయంలో మందర పర్వతానికి చుట్టబడి విషం గ్రక్కుతున్న వాసుకి నాలుక వంటి తన నాలుకను చాచి ఆకాశాన్ని నాకుతూ ప్రళయకాల దండధరుని బాహుదండం వంటి దంష్టలతో కోరలతో ముల్లోకాలను మింగబోతున్నట్లు కనిపించాడు. ఆ మహాకాయుడు కొండలను ఎగురమీటుతూ నడిచి వస్తున్న పెనుగొండలాగా భూమి ఆకాశాలను ఆక్రమించి పరాక్రమించాడు. కాలము నాటి మృత్యు ముఖంబునన్ పోలెను విస్ఫులింగములు క్రాలంగా దేవసంగములు కంపమునొంద జగంబులు ఎల్లన్ ఆహా పులి తారవంబు ఎసంగన్ అబ్రగజంబును ఆయుధంబుతో నాలుకను చుట్టి పట్టి సురనాథుని మిరింగెను మహా అద్భుత ఆకృతిన్. కల్పాంత కాలము నాటి మృత్యుదేవత నోరు వంటి ఆ అసురేంద్రుని నోటి నుండి అగ్నికణాలు రాలాయి. అది చూసి అమరులందరూ దేవతలందరూ గడగడ వణికారు. లోకాలన్నీ ఆహాకారాలు చేస్తూ ఉండగా ఆ భయంకరాకారుడు వృత్తాసురుడు తన నాలుక చాచి ఐరావతంతో వజ్రాయుధంతో సహా చుట్టి పట్టి అమాంతంగా ఇంద్రుణ్ణి మృంగివేశాడు. ఆ విధంగా వృత్తాసురుడు దేవేంద్రుణ్ణి మృంగేసరికి లోకాలన్నీ చికాకు పడ్డాయి. అంతటా చిమ్మ చీకట్లు క్రమ్ముకున్నాయి. నక్షత్రాలు నేలరాలాయి. రక్తవర్షం కురిసింది. సూర్య చంద్ర అగ్నులు తమ తేజస్సులను కోల్పోయారు. దిక్కులన్నీ తారుమారు అయినాయి. వృత్తాసురుని కడుపులో ఉన్న దేవేంద్రుడు కసుగందలేదు, భీతి చెందలేదు, కంపముందలేదు, ప్రాణాలు కోల్పోలేదు, తత్తర పడలేదు. ఆనందమయమైన వైష్ణవి విద్యను నారాయణ కవచాన్ని మనసులో ధ్యానిస్తూ శ్రీ మహావిష్ణువు వల్ల రక్షణ పొందినవాడై చెక్కు చెదరకుండా నిశ్చలంగా నిర్భయంగా వృత్తాసురుని కడుపులోనే ఉన్నాడు. నారాయణ కవచ విద్యతో శ్రీ మహావిష్ణువు కరుణా కటాక్షం చేత రక్షితుడైన సహస్రాక్షుడు ఇంద్రుడు యోగబలం వల్ల తన వజ్రాయుధంతో వృత్తాసురుని కడుపును ఛేదించాడు. ఐరావత సహితంగా బయటికి వచ్చిన వాడై ఇంద్రుడు వృత్తాసురుని కంఠాన్ని ఖండించటానికి తన ఆయుధాన్ని ప్రయోగించాడు. ఇంద్రుడు విసిరిన వజ్రాయుధం అఖండమైన వేగముతో గిరగిరా తిరుగుతూ సూర్యాది గ్రహాలు నక్షత్రాలు సంచరించే దక్షిణోత్తరాయణాల నడిమి కాలములో సంవత్సర సంధిలో సాయం సంధ్యా సమయములో వృత్తాసురుని శిరస్సును ఖండించింది. ఆ శిరస్సు తెగిన గిరిశిఖరంలాగా నేల మీద పడింది. ఆ సమయంలో ఆకాశాన దేవదుందుబులు మ్రోగాయి. పూల వానలు కురిశాయి. అదే సమయంలో వృత్తాసురుని శరీరంలో నుండి ఒకానొక దివ్య తేజస్సు వెలువడింది. ఆ కాంతి పుంజము లోకములోని ప్రజలంతా ఆలోకిస్తూ ఉండగా ఈ లోకములో నుంచి విష్ణులోకానికి వెళ్లి విష్ణువులో ప్రవేశించింది. జగదేక వీరుడు అతిలోక భయంకరుడైన వృత్తాసురుడు ఇంద్రుని చేతిలో మృతుడు కావటంతో సమస్త లోకాలు సంతాపము విడిచి సంతోషించాయి. దేవతలు, ఋషులు, పితృదేవతలు, దానవులు అందరూ ఇంద్రుడితో చెప్పకుండానే తమ తమ ప్రదేశాలకు వెళ్లిపోయారు అని శుకమహర్షి చెప్పినంతనే విని పరీక్షిత్తు శుకయోగేంద్రుడితో, అయ్యా శుకమహర్షి, దేవతలు ఇంద్రుణ్ణి పలకరించకుండా మాట మాత్రమైనా చెప్పకుండా ఎందుకు వెళ్లారు? అలా వెళ్లటంలో వారికి కలిగిన సుఖమేమిటి? దేవేంద్రుడికి అటువంటి దుర్దశ కలగడానికి కారణమేమిటి? నాకు వివరించండి అన్నాడు. శుకమహర్షి ఇలా సమాధానం చెప్పాడు. మొదట్లో వృత్తాసురుని పరాక్రమానికి భయకంపితులైన దేవతలు, మహర్షులు అందరూ కూడా ఆ వృత్తాసురుణ్ణి చంపుమని ఇంద్రుణ్ణి ప్రార్థించారు. అప్పుడు దేవేంద్రుడు బ్రహ్మహత్య పాతకానికి భయపడి, నేను ఇదివరకే విశ్వరూపుణ్ణి చంపి బ్రహ్మహత్యకు లోనై నానా కష్టాలు పడ్డాను. ఆ పాపాన్ని స్త్రీలకు, భూమికి, నీళ్లకు, చెట్లకు వేరువేరుగా పంచిపెట్టి ఎట్లాగో బయటపడ్డాను. మళ్లీ ఇప్పుడు ఈ బ్రహ్మహత్య పాతకం చేసి ఈ పాపాన్ని ఏ విధంగా పోగొట్టుకునేది? ఈ పని నా వల్ల కాదు అన్నాడు. అందుకు మహర్షులు, నీ చేత అశ్వమేధ యాగం చేయిస్తాం. యజ్ఞపురుషుడైన శ్రీమన్నారాయణమూర్తికి సంతృష్టి కలిగించి ఆయన అనుగ్రహం వల్ల నీకు ఈ బ్రహ్మహత్య పాతకం అంటకుండా చేస్తాం. నిజానికి బ్రాహ్మణులను, తల్లిని, తండ్రిని, గోవులను, సాధువులను హింసించిన వారు కూడా ఆ దేవుణ్ణి స్తుతించి పాపం నుండి విముక్తులు అవుతారు. అశ్వమేధ మహాయాగం ద్వారా శ్రద్ధాభక్తులతో ఆ దేవుణ్ణి ఆరాధించినట్లయితే దుర్మార్గుడైన ఆ వృత్తాసురుణ్ణి చంపిన పాపం నిన్ను ఏమీ చేయదు అని చెప్పి ఒప్పించారు. అప్పుడు ఇంద్రుడు సరే అని ఆ వృత్తాసురుని వదకు అంగీకరించాడు. ఇప్పుడు ఈ విధంగా శత్రుడైన వృత్తాసురుణ్ణి సంవరించిన ఇంద్రుణ్ణి బ్రహ్మహత్య పాతకం చుట్టుకున్నది. ఆ పాపాన్ని భరించలేక దురవస్థ పాలైనాడు దేవేంద్రుడు. ఆ బ్రహ్మహత్య పాతకము భయంకరమైన ఆకారంతో ఇంద్రుని వెంటపడింది.
ఆ మహాపాపం చండాల రూపం ధరించి ముసలితనంతో ఒడలంతా ముడతలపడి గడగడ వణుకుతూ నడిచి వస్తున్నది. క్షయరోగంతో కుష్ఠరోగంతో దాని శరీరమంతా నెత్తుర్లు చిమ్ముతున్నది. నెరిసిన జుట్టును విరబోసుకొని ఆగు ఆగు, పోకు పోకు, ఉండు ఉండు అంటూ ఇంద్రుణ్ణి వెంటాడసాగింది. దేహమంతా దుర్గంధంతో డోకు వచ్చి పేగులు తరుక్కుపోయే కంపు కొడుతున్నది. ఇంద్రుడు ఏ ప్రక్కకు పోతే ఆ ప్రక్కకు పరిగెత్తుతూ వెంటబడి తరుముతున్నది. ఇదిగో, నాకు లోబడకుండా నన్ను అనుభవించకుండా ఎక్కడికి పోతావో ఎట్లా పోతావో చూస్తాగా, నీవెంత నీ బండారమెంత అంటూ అరుస్తున్నది. వెంట పరుగిడి వస్తున్న ఆ బ్రహ్మహత్య పాతకాన్ని తిరిగి తిరిగి చూస్తూ చూస్తూ భయముతో సిగ్గుతో దేవేంద్రుడు పారిపోసాగాడు. ఈ విధంగా పరమ వికార స్వరూపంతో బ్రహ్మహత్య పాతకం వెంటబడి తరమగా దేవేంద్రుడు ఆకాశము భూమి దిక్కులు అంతటా తిరిగాడు. ఎక్కడా నిలబడటానికి వీలు చిక్కలేదు. బ్రహ్మహత్య పాతకము తనను వెంటాడి తరుముతూ ఉంటే ఎటు తప్పుకోలేక చిట్ట చివరకు వేడివేడి నిట్టూర్పులు విడుస్తూ ఇంద్రుడు ఈశాన్య దిక్కుకు పరిగెత్తాడు. ఆ దిక్కున ఉన్న అత్యంత పవిత్రమైన మానస సరస్సులో ప్రవేశించాడు. ఆ సరోవరంలోని ఒక కమల నాళంలో దూరి ఆ తామర తూడులోని సన్నని తంతువులలో కలిసిపోయాడు. ఆ విధంగా అక్కడ ఆ మృణాల నాళంలో అదృశ్య రూపంతో ఐశ్వర్యం లేనివాడై బ్రహ్మహత్య పరిహారం కోసం విచారిస్తూ 1000 సంవత్సరాలు గడిపాడు. ఈశాన్యం పరమేశ్వరునికి సంబంధించినది కావటం వల్ల బ్రహ్మహత్య ప్రవేశించలేక అల్లంత దూరంలో కాచుకొని కూర్చున్నది ఇంద్రుని కోసం. ఈ విధంగా ఇంద్రుడు లేని సమయంలో నహుషుడు అనే రాజు స్వర్గానికి అధిపతి అయినాడు. తన విద్యాబలం వల్లను యోగ బలం వల్లను సాధించుకున్న స్వర్గ రాజ్యాన్ని పరిపాలిస్తున్న నహుషుడు ఐశ్వర్య గర్వాంధుడై దేవేంద్రుని భార్య అయిన శచీదేవిని కోరాడు. నీ భర్త ఇంద్రుడు వచ్చేదాకా నువ్వు నాకు భార్యగా ఉండు అని ఆమెను కోరాడు. అప్పుడు శచీదేవి దేవగురువైన బృహస్పతి సూచన అనుసారం నీవు బ్రహ్మర్షులు మోస్తున్న పల్లకీని ఎక్కి నా దగ్గరికి వస్తే నీ కోరిక తీరుస్తా అని అన్నది. నహుషుడు శచీదేవి చెప్పిన ప్రకారం బ్రహ్మర్షుల చేత తన పల్లకి మోయించుకొని అగస్త్య మహర్షి శాపానికి పాత్రుడై అజగర రూపం కొండచిలువ రూపం ధరించి స్వర్గభ్రష్టుడు అయినాడు. అనంతరం దేవేంద్రుడు బ్రహ్మర్షులు ఆహ్వానింపగా స్వర్గానికి తిరిగి వచ్చాడు. ఇంతకాలంగా శ్రీమన్నారాయణుడి చరణార విందాలు ధ్యానిస్తూ ఉండటం వల్లను 1000 సంవత్సరాలు పరమేశ్వరుని దిగ్భాగంలో ఉండటం వల్లను ఆయన కరుణకు పాత్రుడు కావటం వల్లను బ్రహ్మహత్య క్రమంగా క్షీణించిపోయి ఇంద్రుణ్ణి స్పర్శించలేకపోయింది. అప్పుడు ఇంద్రుడు ఎప్పటి వలె స్వర్గాధిపత్యం వహించి బ్రహ్మర్షులందరినీ ఆహ్వానించి ఆరాధించి అశ్వమేధ యాగానికి దీక్ష స్వీకరించాడు. బ్రహ్మవేత్తలైన మహర్షులు చక్కగా జరిపించిన మహాయజ్ఞం చేత సకల దేవతా స్వరూపుడైన వాసుదేవుణ్ణి సంతృప్తుణ్ణి చేశాడు. ఇందువల్ల సూర్యుని కిరణాలకు మంచు కరిగిపోయినట్లుగా త్వష్ట కుమారుడైన వృత్తాసురుణ్ణి చంపిన పాపం నశించిపోయింది. ఈ విధంగా ఇంద్రుడు సమస్త దేవతలు యక్షులు గంధర్వులు సిద్ధులు తనను పొగుడుతూ ఉండగా ముల్లోకాలకు అధీశ్వరుడే సకల భోగభాగ్యాలు అనుభవించసాగాడు. ఈ ప్రకారంగా ఇంద్రుడు మరీచి మొదలైన మహామునుల సహాయంతో యథావిధిగా అశ్వమేధ యాగం కావించి యజ్ఞేశ్వరుడు జగదీశ్వరుడు పరమేశ్వరుడు అయిన శ్రీమన్నారాయణుణ్ణి సేవించి